హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమన వ్లాగ్స్. ఈరోజు అయితే మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దామండి. మేము వెజ్ మంచూరియా చేస్తున్నాము. ముందుగా వెజ్ మంచూరియా కావాల్సిన సామాన్లు అయితే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ అండి. ఇవి కాకుండా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు తరగాలి, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు తరగాలి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చికారము, క్యారెట్, క్యాబేజీ అయితే ఇలా చూపించిన విధంగా అయితే తరిగేసుకోవాలండి. మేమైతే ఈరోజు 3 క్యాబేజీలు అయితే తరుగుతున్నాం అనమాట. 3 క్యాబేజీలు, క్యారెట్ అయితే 1 కేజీ క్యారెట్, క్యాప్సికమ్ అయితే 1 అర కేజీ ఇలా తరుగుతున్నాం. క్యాప్సికమ్ అయితే ఇలా పొడవుగా ముక్కలు కోసుకోవాలండి. క్యాబేజీ అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి. మనం క్యారెట్ హల్వాకి తరుక్కుంటాం కదా, అలాగే క్యారెట్ని అయితే హల్వాకి తరుక్కోవాలి. మీదని జల్లుకోవడానికి ఉల్లిపాయ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కట్ చేసి వదిలి పెట్టుకోవాలి. మనం సర్వ్ చేసుకునేటప్పుడే ఉల్లిపాయ అవసరం పడుతుంది. ఇలా క్యాబేజు, క్యారెట్ అయితే మిక్స్ చేసేసుకొని ముందు అయితే వాటర్ తీసేయాలండి. క్యాబేజీ, క్యాప్సికమ్ ఒక బౌల్లో వేసుకొని మొత్తం వాటర్ అయితే ఇలా తీసారు, వాటిలోంచి పిండేశారనమాట. లేకపోతే వాటరీగా వచ్చేస్తే బాగుండదు. మొత్తం వాటర్ అంతా దీన్ని పిండేశారు చేతితో, ఎలా చూపించిన విధంగాన పిండేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వచ్చింది. అది క్యారెట్ జ్యూస్ కింద తాగేశారు. వేస్ట్ చేయని అవసరం లేదండి, క్యారెట్ జ్యూస్ మంచిదే కదా. అదైతే క్యారెట్ జ్యూస్ కింద తాగేసి ఈ రెండు కలిపింది ఒక బౌల్లో వేసుకొని పచ్చికారం చూపించినవన్నీ వేసేవన్నీ నోటితో చెప్తానండి. పచ్చికారం, మసాలా ఎవరికి స్పైసీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. పచ్చికారాన్ని మేము స్పైసీగానే చేసుకున్నాము, కారం ఎక్కువ వేసుకున్నాము. మసాలా ఇది ఓన్లీ మసాలా అండి, బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ మసాలా మేము ఇంట్లో తయారు చేసుకునేదే. సాల్టు తగినంత, మైదా అండి, ఇది ఒక గ్లాస్ మైదా అయితే తీసుకున్నాము. వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్ట్ అండి. వెల్లుల్లి, అల్లం వేరువేరుగా చేసుకున్నాము, కలిపి కూడా చేసుకోవచ్చు. మేము వేరువేరుగా చేసుకున్నాం కాబట్టి వేరువేరుగా వేసుకున్నాం అనమాట. మా ఇంట్లో కొంతమంది వెల్లుల్లి తినలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే అలా వేరువేరుగా చేసుకున్నాము. కలిపి చేసేసుకోవచ్చు. ఇలా కారం, సాల్టు, మసాలా, మైదా వేసాము. ఇవన్నీ వేసి బాగా మిక్సింగ్ అయితే చేసి తర్వాత కార్న్ పౌడర్ వేయాలండి. కొద్దిగా శనగపిండి కూడా వేసాము మధ్యలో. కార్న్ పౌడర్ చూసారు కదా, తగినంత అయితే, తగినంత అని మనకి ఎలా తెలుస్తుందంటే ఉండ అవ్వాలండి. ఇవి బౌల్లా చేస్తే బాల్స్ లాగా అవ్వాలి. అయ్యే వరకు అయితే పిండి అయితే వేయొచ్చండి, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసిన రాయిల్లాగా అయిపోతాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలండి. ఇంకో శనగపిండి వేస్తున్నాము, చూపించాను కదా. ఓ పిడికిడైతే శనగపిండి వేయాలి. శనగపిండి, మైదా అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలి, కార్న్ పౌడర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఇలా బాగా అయితే మిక్స్ చేసామంటే సాల్ట్ సరిపోలేదని సాల్ట్ అయితే మళ్ళీ వేస్తున్నారు. మేము కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అసలు ఎక్కడా యూజ్ చేయలేదండి. అలాంటివి రెస్టారెంట్లో యూజ్ చేస్తారు టేస్ట్కి. కార్న్ పౌడర్ కూడా ఇంకా ఉండవట్లేదని కొద్దిగా మళ్ళీ మిక్స్ చేస్తుందన్నమాట. అంటే ఎక్కువ కదండి కొలతల ప్రకారం చేయడానికి, మనకి ఉండ అయ్యేలాగా తగినంతగా వేసుకోవచ్చు, ఏం కాదు.
సాల్ట్ కానీ కారం కానీ మన రుచికి తగినట్టు వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు. కొంతమంది చాలా తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సాల్ట్ అయితే మరీ సరిపోలేదని చూసి మళ్ళీ కొద్దిగా జల్లాము. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇలా రౌండ్గా బాల్స్లా చేసేసుకోవడమేనండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చూసారు కదా, ఈ మీడియం సైజ్ అయితే బాగా వేగుతాయి అన్నమాట. మరీ పెద్దవి చేయకూడదు, మరీ చిన్నవి చేసినా తినడానికి బాగుండవు. మీడియం సైజ్ అయితే ఇలాగా బోల్స్ తయారు చేసుకొని ఆయిల్లో అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నామండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఆయిల్ అంతా వడకెట్టడానికి ఇంకా కొంతమంది దగ్గర ఇంకా దగ్గరగా జల్లెళ్ళు ఉంటున్నాయి, అవైతే ఇంకా బాగా వస్తున్నాయండి. మేమైతే మాకు ఫస్ట్ నుంచి ఎక్కువ వంటలు వండడం వల్ల ఎలాంటి జల్లెడ అయితే యూజ్ చేస్తున్నాం, అది ఉంది అని తీసుకురాలేదనమాట. ఏదైనా స్టీల్ వాడితే మంచిది అంటున్నారు, సిల్వర్ వాడద్దు అంటున్నారు. మరి ఎక్కువ వంటలకి ఎప్పుడో కొనేసినవి ఉండిపోయి కదండి, అందువల్ల అవైతే యూజ్ చేసేస్తున్నాము. ఇంట్లో తక్కువ వంటలు వండుకున్నప్పుడు స్టీల్వే యూజ్ చేస్తున్నాము. ఎక్కువ వంటలకి ఏదైనా మాడుతుందండి స్టీల్ వాటిల్లో వండితే, సిల్వర్ అయితే ఎక్కువ మాడవండి. ఇలా తయారైపోయి ఈ తయారైపోయిన వాటిని మళ్ళీ సాసులు పెట్టాలండి. వీటికి ఫైనల్ టచింగ్ ఇవ్వడానికి ఇలా ఆయిల్ అయితే ఒక బాండీలో పోసుకొని అందులో క్యాప్సికమ్ తరిగాం కదండి, పొడవుగా తరుక్కున్నాం క్యాప్సికము. ఆ క్యాప్సికమ్ని అయితే లైట్గా వేయించాలి, ఫుల్గా వేయించేయకూడదండి. దీనిలో మసాలా పౌడర్ వేశారు. ఇందులో చిల్లీ సాస్ అండి ఇది. ఆ బౌల్స్ని ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటాయి, చేసుకోకుండా కూడా తినేయొచ్చండి. కూర కూడా చేసుకోవచ్చు. టమాటా సాసు ఆ బౌల్స్ తయారు చేసాం కదా, అది కర్రీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ వేసుకొని వేయించుకోవాలండి. వెనిగర్కి బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. వెనిగర్ ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాము. సోయా సాస్ అయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ కదండి, ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసాము. వాటన్నిటికి పట్టాలనేసి వాటర్ అయితే పోసి ఈ సాసులకు సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి బౌల్స్ వేసేసాము అందులో.
ఎక్కువసేపు చేయకూడదు, ఎందుకంటే ఇరిగిపోతాయి. వీటిని ఇలా కుదిపామనుకోండి ఇరక్కుంటా పైకి వస్తాయి. అన్నిటికీ సాస్ అంటాలంటే మరి ఇలా చేస్తేనే సాస్ అంటుతుందనమాట. ఇలా గరిటె పెట్టి తిప్పేసామనుకో చేపలు ఎలా ఇరిగిపోతాయి అలా ఇరిగిపోతాయండి ఇవిని. ఫైనల్ టచింగ్ కార్న్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి వేయాలండి. వాటర్ కలిపి కొద్దిగా కార్న్ పౌడర్లోని ఇలా చూపించిన విధంగా అయితే వేసేయాలి. సోయా సాస్ కొద్దిగా సరిపోలేదని మళ్ళీ పోస్తుందన్నమాట. ఎక్కువ వంటలు ఉన్నప్పుడు అందరూ వదిలి కూర్చున్నప్పుడు ఒకళ్ళు ఇలా చేయంటే ఒకళ్ళు అలా చేయి భలే ఉంటుంది కదండి. ఒకళ్ళంటే ఒకరికి వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయకూడదు అనుకుంటారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయకూడదు అనుకుంటారు. సూపర్ ఉంటుందండి ఆ కామెడీ. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే అంతేనండి. కానీ ఫైనల్గా అందరూ వినేది మా లావణ్య మాటే, ఎందుకంటే తను బాగా చేస్తుంది వంటలు, సూపర్ టేస్టీగా చేస్తుంది. నిన్నైతే పాపం చేపలు చేసేటప్పుడు చెయ్యి కాల్చుకుందండి, బాగా పొక్కొచ్చింది. ఈరోజు అందుకే తనకు రెస్ట్ ఇచ్చి వాళ్ళ అక్క అయితే చేసేస్తుంది అనమాట. లేకపోతే ఇదంతా లావణ్య చేయాలి, వాళ్ళ అక్క చేస్తుంది. చూసారు కదా, ఫైనల్లీ రెడీ అయిపోయి తినేస్తున్నారు. చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తున్నారు ఇద్దరు మా పాపలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.